నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. చిత్తూరు జిల్లా పొంగనూరులో న్యాయవాదుల రిలే దీక్షలు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేయాలని డిమాండ్. కుప్పం మున్సిపాలిటీలో ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ భరత్. అనంతపురంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీడియా సమావేశం. దళితులకు అసెంబ్లీలో స్థానాలు కల్పించాలని డిమాండ్. ఏలూరు జిల్లా కైకలూరులో ఆర్టీసీ బస్సు ప్రమాదం. అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలో పడ్డ బస్సు. వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరులో పొద్దుటూరి వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు వైసీపీ నాయకులు. స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, రాచమల్లు అభిమానులు కలిసి ఎమ్మెల్యే రాచమల్లు ఇంటి వద్దకు చేరుకొని ఆయనకు పుష్పగుచ్చాలిచ్చి శాలువలతో సన్మానించి కేకులు కట్ చేయించారు. అనంతరం పలు వార్డులలో సేవా కార్యక్రమాలు నిర్వహించి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మన ప్రియతమ నేత, ఆంధ్రప్రదేశ్ దిశానిర్దేశకుడు, ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ విప్లవాన్ని తెచ్చిన యువకుడు మన జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం. ఈ ఇద్దరి జన్మదినాల్లో ఒకటే వేదిక పైన జరుపుకోవడం, ఒకే సన్నివేశంలో కలవడం అనేది నాకెంతో సంతోషదాయకమైన విషయం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈ శుభ సందర్భంగా రాజమల్లు ప్రసాద్ రెడ్డి గారి సేవలను, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అందిస్తున్న సుపరిపాలనను మనం గమనిస్తూ వారిద్దరికీ ఈరోజు జన్మదిన సందర్భంగా 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని నేను ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇంత మంచి శుభ సందర్భంలో వారు చేస్తున్న రాజమల్లు ప్రసాద్ రెడ్డి గారి సేవలు నేను చెప్పాల్సిన పని లేదు, మీ అందరికీ తెలుసు. నేను గత సంవత్సరం ఇదే వేదిక పైన కూడా ఆయన గురించి మాట్లాడడం జరిగింది. ఆయన బుడ్డా వెంకటరెడ్డిగా అభివర్ణించడం జరిగింది. అవి రోజు మాట్లాడితే అవి కేవలం ఆయన ముందర ఆయన్ను పొగిడినట్లు అవుతుంది. అది నాకు లేదు, ఎందుకంటే మీరందరూ ఆయన సేవలను గమనిస్తూ ఉన్నారు. ఇలాంటి అంత గొప్పవాడు ఆయన రాజమల్లు ప్రసాద్ రెడ్డి మన జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాలను పురస్కరించుకొని నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ సందర్భంగా వారిని మంచి పనులు చేస్తున్నారు కదా, కొంతమంది వారి సభలో అయినా కొంచెం ప్రోత్సాహం అందించి వారికి కూడా మనం ఏదో ఒక రకంగా సర్వీస్ చేస్తే వాళ్ళని ప్రోత్సహించినట్టు అవుతుందని భావించి ఈ గత కొద్ది రోజులుగా, గత కొన్నేళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి గొప్ప సేవలు చేసిన వాళ్ళలో నాకు వాలంటీర్లు అనిపిస్తా ఉంది. ఆ సమయంలో వారు చేసిన సేవలు ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ రాష్ట్రాలు ఇతర ప్రపంచ దేశాలకు కూడా ఆదర్శవంతమైనవి. అలాంటి వాళ్ళను ప్రోత్సహించాలి. చిత్తూరు జిల్లా పొంగనూరులో న్యాయవాదుల రిలే దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది వెంకటముని యాదవ్ మాట్లాడుతూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27/2023ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు తీరని నష్టం వాటిల్లే విధంగా జీవోలు విడుదల చేయడంపై ప్రభుత్వం ఆలోచించి ఈ యాక్టును రద్దు చేయాలన్న నిర్ణయం త్వరగా చేపట్టాలని, రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు చేస్తున్న నిరసనలు మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షులు గల్లా శివశంకర్ నాయుడు, న్యాయవాదులు పాల్గొన్నారు.
ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేయాలి. ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేయాలి. జీవో నెంబర్ 512 రద్దు చేయాలి. జీవో నెంబర్ 512 రద్దు చేయాలి. రద్దు చేయాలి. రద్దు చేయాలి. రద్దు చేయాలి. ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయాలి. రద్దు చేయాలి. రద్దు చేయాలి. ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయాలి. ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వము ఏకపక్షంగా రహస్యంగా ఒక చీకటి చట్టాన్ని యాక్ట్ 27/2023 ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 అమల్లోకి తెచ్చింది. సదరు యాక్ట్ తెచ్చే ముందు న్యాయ నిపుణులు కానీ మేధావులు కానీ ప్రజా అభిప్రాయములు కానీ తెలుసుకోకుండా ఒక ఏకపక్ష ధోరణితో ప్రజలకు ఉపయోగపడినటువంటి ఒక చీకటి చట్టాన్ని తేవడం జరిగింది. సదరు చీకటి చట్టం వల్ల ప్రజల స్థిరాస్తి హక్కులను ఏవైనా తగాదాలు ఏర్పడితే ఆ సదరు హక్కులను తీర్మానం చేసే అధికారము సివిల్ కోర్టులకు లేకుండా రెవెన్యూ వారికి బదలాయింపు చేయడం జరిగింది. ఈరోజు రెవెన్యూ వ్యవస్థ లోపభూయిష్టంగా అవినీతిమయమై సదరు రెవెన్యూ వ్యవస్థ కారణంగానే సివిల్ కేసులు పెరుగుతున్నాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. అటువంటి సందర్భంలో ఈ సివిల్ కేసుల స్థిరాస్తి హక్కు తగాదాలను పరిష్కరించే హక్కు కూడా వాళ్ళకే కలుగజేయడము చాలా విచారకరం. అందువలన మధ్యతరగతి వారు, పేదవారు, సామాన్య రైతులు తీవ్రంగా నష్టపోయి ధనవంతులు, బలముండే వాళ్ళు రాజకీయ చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలోని 3వ సచివాలయం వద్ద ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని నిర్వహించారు మున్సిపల్ చైర్మన్ సుధీర్. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ భరత్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ 2014లో టీడీపీ నేతలు ఏటీఎం ఇంటింటికి కార్డులు ఇచ్చారని, బ్యాంకులకు వెళ్లి ఏటీఎంలు ఇస్తే డబ్బులు ఇస్తారని ప్రజలను మోసం చేశారని ఆయన మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మళ్లీ ప్రజలను మోసం చేయడానికే తెలుగుదేశం పార్టీ డ్రామాలు వేస్తున్నారన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు మునిస్వామి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. సమయాన్ని కేటాయించి వచ్చినందుకు మరొకసారి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, గ్రామ స్వరాజ్యం, సామాజిక న్యాయం, పారిశ్రామిక అభివృద్ధి ఎలా తీసుకున్నా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ చేసిన అభివృద్ధి, సంక్షేమం అంతా ఇంత కాదు. మీ కళ్ళెదురుగా ఈరోజు ఆవిష్కృతమైంది కాబట్టి మీ ఆశీర్వాదం కోసం మీ ముందుకు వచ్చాం. రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికలలో మన భరత్ గారిని అత్యధిక మెజార్టీలు మీరందరూ గెలిపిస్తారని చెప్పి మరొకసారి మిమ్మల్ని వేడుకుంటూ మీరు సభకు వచ్చిన అందరికీ మరొకసారి నమస్కారాలు. జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ చంద్రబాబు. మా ఇంట్లో రెస్కో ఆఫీస్ పక్కన అందరికీ తెలిసే ఉంటుంది. లేకపోతే ప్రతి 10 రోజులు 20 రోజులకు మేమే
ఈ వాటి బాటను పల్లె బాటను గడప గడప కార్యక్రమంలో ఏదో రకంగా మీ వాటిలోకి వస్తున్నాం కాబట్టి ఆ సమస్యను పరిష్కరించడానికి మాకన్నా ఒక అవకాశం ఇవ్వండి. ఒకవేళ కాకపోతే రంగన్న గారు చెప్పినట్టు మీ అందరికీ క్షమాపణ చెప్పి మీ కాళ్ళకి నమస్కారం పెట్టి మళ్ళా నేను ఇంక ఆ పక్కకు రామని మీకు చెప్పాలని చెప్తా. కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఎంతమంది చంద్రబాబు నాయుడు గారిని కలవగలరు, వారి సమస్యని చెప్పుకోగలరు, లేదా వారి అవసరాన్ని తీర్చమని ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి పోగలరని మిమ్మల్ని అందరినీ ఆలోచించమని చెప్తా ఉన్నాను. మరొకసారి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ, మరి కార్యక్రమం అద్భుతంగా ఆర్గనైజ్ చేసినందుకు డాక్టర్ గారికి, వారి సిబ్బందికి, కౌన్సిలర్లకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చినటువంటి ఏఎన్ఎంస్ కి, ఆశా వర్కర్స్ కి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. అలాగే 2వ తారీఖు నుంచి మళ్ళీ ఆరోగ్య సురక్ష మొదలవుతా ఉంది అని చెప్తా ఉన్నారు. మళ్ళీ ఒకసారి ఈ హెల్త్ మీద, ఎస్పెషలీ కేరళ, కర్ణాటకలో కూడా ఈ కరోనా అనేది మళ్ళీ వ్యాపిస్తా ఉంది అని మనం న్యూస్ లో రోజు చూస్తా ఉన్నాం. దానికి సంబంధించి చిత్తూరు పట్టణంలో చిత్తూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు నిరసన చేశారు. చిత్తూరు కోర్టు ముందు న్యాయవాదులు మానవహారం నిర్వహించారు. ఏపీ భూ హక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ చట్టం సామాన్య ప్రజల పాలిట శాపంగా మారుతుందని హెచ్చరించారు. అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లో ఎంఆర్పీఎస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు దాసు మాట్లాడుతూ ఆత్మకూరు మండలం కురుకుంట గ్రామంలో దళిత ఇళ్ల స్థలాలను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే నగర బంద్కు పిలుపునిచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. నగర బంధు, అనంతపురం నగర బంధు, అనంతపురం రూరల్ కురుగుంట గ్రామంలో అప్పటి కలెక్టర్ గారు ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు 279 మందికి పట్టాలు ఇచ్చిన క్రమంలో మేము ఆర్డిటీని కలిసి ఆర్డిటీ వాళ్ళు ఇల్లు కట్టాలని చెప్పని అప్రోచ్ అయిన తరుణంలో డిపాజిట్ చెల్లించమని చెప్పారు. డిపాజిట్ చెల్లించాము. ఈ క్రమంలో మీకు ఇచ్చిన పట్టాలు రద్దు చేసినామని సూచాయిగా తెలిసినందున మేము వెంటనే హైకోర్టుకి అప్లై చేసి 11/8/2021 హైకోర్టు ఆర్డర్ తీసుకొని వచ్చి మా స్థలంలో సర్వే చేపించాలని చెప్పని ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి మరి అప్రోచ్ అయినందువల్ల ఆర్డీఓ గారు, అప్పటి ఆర్డీఓ మసూదన్ గారు మాకు వెంటనే మరి సర్వేరు ప్రతాప్ రెడ్డి గారిని పిలిపించి సర్వే చేయించి
హద్దులు చూపించిపోయారు. హద్దులు చూపించిపోయిన క్రమంలో మరి మాదన్న గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటున్నారు, వైసీపీ మండల కన్వీనర్ అని తెలుస్తుంది. అదేవిధంగా అక్కంపల్లి సర్పంచ్ లింగమయ్య గారు, అదేవిధంగా అర్జునప్ప గారు, తర్వాత ఆర్ఎంపీ సీనా, ఇంకొకరు, వీళ్ళ 5 మంది మరి రూరల్ సిఐ దగ్గరికి పిలిపించి మీరు వెంటనే పోలీసులను పంపించి ఇదంతా మా నాటిన బండలన్నీ పలగొట్టించి మాకు భారీగా 2,35,000 రూపాయలు నష్టం కలిగించిన సిఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాము. రెండో డిమాండ్గా మాదన్నని, తర్వాత అర్జునప్పని, అదేవిధంగా మరి అక్కంపల్లి సర్పంచ్ లింగమయ్య గారిని, ఆర్ఎంపీ సీనా గారు కూడా మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేసి ఏ ఆర్డీఓ వస్తే ఏ తహసీల్దార్ వస్తే వాళ్ళ దగ్గర పిలిపించి ఇబ్బంది పెట్టే పని చేస్తున్నారు. సిఐల దగ్గర కూడా పిలిపించి ఇబ్బంది పెడుతున్న వీళ్ళనే మరి అదేవిధంగా మాకు భారీ నష్టం చేసి మా బండలన్నీ పగలగొట్టించి దళితులకు మరి మానసిక క్షోభ కల్పించి నష్టం కలిగించిన మాదన్న, లింగమయ్య, అర్జునప్ప, అదేవిధంగా ఆర్ఎంపీ సీనా వారిని SC/ST యాక్ట్ కింద అరెస్ట్ చేయాలని రెండో డిమాండ్ ద్వారా, మూడో డిమాండు ఏదైతే 47 సర్వ నంబర్ 1, 47 సర్వ నంబర్ 3, 47 సర్వ నంబరు 3B మాకు పట్టాలు ఇచ్చిన దాన్ని వెంటనే ప్రభుత్వం వారు మరి సర్వే చేయించి మాకుండే పట్టాలని వెంటనే మా స్వాధీనపరచాలి. అనంతపురం జిల్లా అనంతపురం అర్బన్ స్థానిక NGO హోంలో మీడియా సమావేశం నిర్వహించారు MRPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమద్ది ఓబిలేసు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల డిమాండ్స్ వెంటనే అమలు పరచాలని, లేనిచో రాష్ట్రం అంతటా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. అలాగే దళితులకు అసెంబ్లీలో స్థానాలు కల్పించాలని డిమాండ్ చేశారు. NGO హోం నందు ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమం చలో విజయవాడ జనవరి 31వ తారీఖున జింకన్న గ్రౌండ్ నందు భారీ బహిరంగ సభకి వేలాదిగా మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి వారందరూ తరలి రావాలని పిలుపునిస్తూ ఈరోజు MGO హోంలో పెట్టిన ప్రెస్ మీట్కి ముఖ్య అతిథులుగా MSF రాష్ట్ర నాయకులు కన్వీనర్ పుల్లాయప్ప గారు, అదేవిధంగా అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీనివాసు, తాడిపత్రి శ్రీనివాసులు, అదేవిధంగా గౌరవ అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు గారు, అదేవిధంగా జిల్లా నాయకులు నరసింహులు, ఓబిలేసు, రాప్తాడ్ నియోజకవర్గం అధ్యక్షులు సీనా గారు, రాప్తాడ్ మండల అధ్యక్షులు అంజీ గారు, సత్యసాయి జిల్లా యువసేన అధ్యక్షులు నరేష్ గారు, MSF సత్యసాయి జిల్లా అధ్యక్షులు ఆదిశేష్ గారు, మిగతా నా తోటి బంధువులందరికీ, నా రక్త బంధువులందరికీ, ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి ఉండబడినటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, SC వర్గీకరణ అజెండాలో 30 ఏళ్లుగా అశువుల బాసినటువంటి మాదిగ అమరవీరులకు జోహార్లు అర్పించుకుంటూ, ఈరోజు ఏదైతే మాదిగల సమస్యల కోసము, దళితుల సమస్యల కోసము SC వర్గీకరణే అజెండాగా, దాంతోపాటు అనేకమైనటువంటి సమస్యలపై మనము ఈ నెల 31వ తారీఖున జరగబో బహిరంగ సభకి వేలాదిగా తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేస్తారని చెప్పనని, ఏదైతే అన్ని జిల్లాల నుంచి మన రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలతో కలిపి 26 జిల్లాల్లో పర్యటించి ఈ సభ యొక్క ఉద్దేశానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పనేటువంటి ఏలూరు జిల్లా కైకలూరులోని
ఏలూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న 2 మోటార్ సైకిళ్లను తప్పించపోయి అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. వెంటనే సమాచారం తెలుసుకున్న కైకలూరు సీఐ వారి సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో నుంచి క్షతగాత్రులను బయటకు తీసి 108 ద్వారా ఆటోల ద్వారా కైకలూరు గవర్నమెంట్ ఆసుపత్రికి పంపించారు. ఈ ప్రమాదంలో ఒక మహిళ చనిపోయింది. హాస్పిటల్కి పంపించడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు వారిని చుట్టుపక్కల వారు అభినందనలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు జిల్లా పొంగనూరులో న్యాయవాదుల రిలే దీక్షలు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేయాలని డిమాండ్. కుప్పం మున్సిపాలిటీలో ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ భరత్. అనంతపురంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీడియా సమావేశం. దళితులకు అసెంబ్లీలో స్థానాలు కల్పించాలనే డిమాండ్. ఏలూరు జిల్లా కైకలూరులో ఆర్టీసీ బస్సు ప్రమాదం. అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలో పడ్డ బస్సు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.